గారు మరి కవిత జాతక ప్రకారం ఇంకెన్ని రోజులు జైల్లో ఉండవచ్చు అంటారు? ఎవరైనా సరే 3 నెలల కంటే ఎక్కువ ఉండకూడదమ్మా. హుహు. 6 నెలలు, 8 నెలలు చేసేస్తున్నారు. ఒక మర్డర్ కేసు ఉన్నవాడే ఒక 3 మంత్స్‌లో బయటకొచ్చేస్తున్నాడు. హ్మ్. సో, ఈ యొక్క కవిత గారి కేసులో ఎలా ఉంటుందంటే మాక్సిమం ఉన్న తర్వాత సీబీఐ అవనియండి, సుప్రీంకోర్ట్ అవనియండి, హైకోర్ట్స్ అవనియండి స్ట్రిక్ట్‌గా గనుక చూసినట్లయితే జ్యుడిషియరీలో ఎందుకిన్ని నెలలున్నారు అని అడుగుతారు. ఎందుకిన్ని నెలలు ఉంచారని. కనిమొళి గారిని బయటికి తీసుకురాలేదా? మాక్సిమం 6 నెలలు ఎవరికైనా సరే. మహా అయితే 8 నెలలు అంతకు మించి ఏమి ఉండదు. జగన్ వెళ్ళాడంటే ఇట్స్ అన్ ఎక్సెప్షనల్ కేస్. అదేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు తలుచుకొని గవర్నమెంట్ కక్ష కట్టేసి జడ్జెస్‌కి చెప్పేసి వాళ్ళు ఇలా ఉంచేసి ఏదేదో అంటారు చేసేస్తారని. ఏం లేదు మిథున రాశి కాబట్టి కవిత గారిది మహా అయితే ఇంకొక 2 నెలలు ఉంటుంది. బ్రహ్మాండంగా బయటికి వస్తుందన్నమాట. రైట్. సో, ఎన్టీఆర్ గారు జీవిత ప్రకారంగా లేకపోతే జాతక ప్రకారంగా ఎలా ఉంటుందండి? అంటే ఫ్యాన్స్ కోరిక మేరకు ఏమైనా రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? రాజకీయాల్లోకి వెళ్తే ముందు ఈయన సినిమా కెరీరే ముగిసిపోతుంది. ఎప్పుడు కూడా సినిమా కెరీర్ స్వింగ్‌లో ఉన్నప్పుడు సినిమా కెరీర్ మీదే చూసుకోవాలి. నందమూరి తారక రామారావు గారు డాక్టర్ సీనియర్ ఎన్టీఆర్ చేశాడంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఆ ఏజ్‌లో వెళ్ళాడు పాలిటిక్స్‌లో. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఫ్యాన్స్‌కే ఉంది వెళ్ళండి, వెళ్ళండి అని రెచ్చగొడతారు. ఇప్పుడు మంచి చంద్రబాబు నాయుడు గారు వేవ్ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు వేవ్ నడుస్తుంది. యెస్. ఇంకా 5 ఏళ్ల దాకా లేదు. ఇప్పుడొస్తే అటర్ ఫ్లాప్ అయిపోతాడు ఆయన. కాబట్టి ఇంకా జగన్ గారు ఉన్నారు అక్కడ పోటీలో. ప్రజలంతా ఇదే ప్రజలు మేము వేయమని కక్ష కట్టేసి మేము వేయమని చెప్పేసినా ఇదే ప్రజలు వేస్తారు. మేము ఇలాంటి ప్రజలను చాలామందిని చూసాం. ఇంకా ఇది ఆంధ్ర తెలంగాణ ప్రజలే. ఆంధ్ర పల్స్ మేము ఆంధ్రోళం కాదా, మేము తెలంగాణలం కాదా మాకు తెలుసు. కాబట్టి ఐ హావ్ సీన్ ద నేషనల్ పబ్లిక్ పల్స్. వీళ్ళు ఏంటంటే ద పీపుల్ ఆర్ ఆల్వేస్ ఆపర్చునిటిస్ట్. వాళ్ళు ఏంటంటే అవకాశవాదులు ప్రజలు. అంతే. అంతే ఒక వర్గం వాడు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు హవా నడుస్తుంటే, పవన్ కళ్యాణ్ హవా నడుస్తుంటే జగన్ గారికి మరి అన్ని ఓట్లు ఎందుకు పడాలా? కొన్నైనా పడ్డాయి కదా, ఆయన బ్యాంక్ పడింది కదా, అట్లా చెప్తారు అంతే. వీళ్ళకి ఆ డబ్బులు రాని వాళ్ళు, లేకపోతే తెలుగుదేశం పార్టీ నుంచి డబ్బులు రాని వాళ్ళు, ఇటీవల లబ్ధి పొందని వాళ్ళు అలా చెప్తారు ప్రజలు. అందువలన ఇది రైట్ టైం కాదని ఆయనకి తెలుసు. అందుకే ఆయన నోరు మెదపట్లేదు. ఆయన ఎప్పుడొస్తాడు? ఈ హవాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత, ఆయన ఇంకొక 10-15 సంవత్సరాలు వెళ్ళిపోయిన తర్వాత, ఆయనకు కూడా వయసు ఒక స్థాయి వచ్చిన తర్వాత, అప్పుడు ఈ పార్టీస్ అన్నీ నల్లిఫై అయిపోతాయి. ఇవన్నీ కూడా వీటి మీద క్రేజ్ తగ్గిపోద్ది. ప్రజలు కూడా మారిపోతారు. సో అప్పుడు ఈ ఫ్యాన్స్ వాళ్ళు ఆయన్ని రమ్మని ఆహ్వానిస్తారు. అప్పుడు ఆయన కొత్తగా పార్టీ పెట్టుకొని ఆయన ఇదే తెలుగుదేశాన్ని ఆయన లీడ్ చేయొచ్చు. కొత్త నో ఇందులోకి రాడు ఆయన. కొత్త తెలుగుదేశం పార్టీ ఓకే. లాగా ఓకే. అన్నా డిఎంకే ఎలా పెట్టారు, డిఎంకే అన్నా డిఎంకే అలా సపరేట్గా వచ్చి గ్యారంటీగా వస్తాడు ఆయన. అందులో డౌటే లేదు. రైట్. సో, టీఆర్ఎస్ లైక్ ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోవడానికి గల కారణం పేరు మార్పిడి వల్లనే. దాని గురించి మీరేమంటారు? 100% పేరు మార్పుడు వల్లే. అది కేసీఆర్ గారికి కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే నేషనల్గా చెయ్యాలి అన్న ఉద్దేశంతో, నేషనలైజ్ చేయాలి అన్న ఉద్దేశంతో పార్టీ పేరు మారుస్తారు. వాళ్ళంతా ఆలోచిస్తారు. కేవలం జ్యోతిషం పండితుల్ని చెప్పేసిన దాన్ని బట్టి కాదు. ఇప్పుడు ఆ బా అనే అక్షరానికంటే కూడా టా అనే అక్షరం ఎప్పుడు కూడా పవర్ఫుల్గా పలుకుతుంది. దాని యొక్క తీవ్రత ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ గారికి కూడా ఆ పార్టీలో బలం లేదని తెలుసు. ఇది బా అనే అక్షరంలో. అందువలన ఆయన వెనక్కి పెట్టలేడు కదా. అప్పుడు బాలేదని చెప్పేసి బీఆర్ఎస్ మార్చేసి టీఆర్ఎస్లోకి వచ్చేస్తే బాగుండు అని అందరూ అడుగుతారు. అందరూ సలహాలు ఇస్తూ ఉంటారు. ఇట్స్ నాట్ ప్రాక్టికబుల్. సో ప్రాక్టికబుల్ థింగ్ చూడాలి. బట్ ఇట్స్ అ లాస్ ఇస్ అ లాస్. ఆ లాస్ అయిపోయింది ఇంకా. అండ్ నెక్స్ట్ వీళ్ళు స్ట్రాటజీ పికప్ చేసుకుంటూ వెళ్తారు. డెఫినెట్లీ ఎవ్రీవన్ షుడ్ వర్క్ హార్డ్, ఎవ్రీవన్ షుడ్ ఫైట్, అండ్ ఎవ్రీవన్ షుడ్ ఫైట్ ఫర్ పవర్. వైఎస్ షర్మిల గారి జాతక ప్రకారంగా రాబోయే రోజుల్లో తన జీవితం ఎలా ఉండబోతుంది రాజకీయ ప్రకారంగా? షర్మిల గారు ఏమో అమాయకురాలు కాదు. ఆమె సొంత పార్టీ తెలంగాణలో పెట్టడము, మళ్ళీ విలీనం చేయడము, అలాగే మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళడము, ఇవన్నీ కూడా ఒక స్ట్రాటజికల్గా వెళ్తుంది ఆమె. అలాగే పార్టీని మనము వీళ్ళని విమర్శించడము, వైఎస్ఆర్ పార్టీని అట్లా ఇవన్నీ ఏదో చెప్పుకుంటారు ప్రజలు. ఏంటంటే విమర్శిస్తున్నారు అది ఇది అని. డెఫినెట్గా ఆమె జాతకంలో ఒక హోదాను అనుభవించేటటువంటిది ఉంది. డెఫినెట్గా ఒక సెంట్రల్ మినిస్టర్ కానీ, లేదా ఎంతోమంది అవుతున్నప్పుడు షర్మిల అవ్వడానికి ఏముంది? మామూలు కేర్ ఆఫ్ అడ్రస్ లేనటువంటి వాళ్ళు, ముక్కు మొహం తెలియనటువంటి వాళ్ళు అవుతున్నారు. డాక్టర్ రాజశేఖర రెడ్డి ప్రియమైనటువంటి పుత్రిక అండ్ నా శిష్యురాలు ఆమె. అందువలన ఎట్టి పరిస్థితుల్లో షీ విల్ వన్ డే బికమ్ ద సెంట్రల్ మినిస్టర్ ఆర్ ద గవర్నర్ ఆఫ్ ఎనీ స్టేట్. అందులో ఆశ్చర్యం లేదు, త్వరలోనే అవుతుంది.
జగన్ గారి కూతుర్లకి రాజకీయ ప్రకారంగా ఏమైనా వచ్చే ఉందా? రాజకీయంలో వాళ్ళ జాతకం ప్రకారంగా ఎలా ఉండబోతుంది? వాళ్ళు వండర్ఫుల్ స్టూడెంట్స్ అమ్మ. వాళ్ళు మెరిటోరియస్ స్టూడెంట్స్, సొంత ప్రతిభతో అద్భుతమైనటువంటి మార్కులతో వాళ్ళు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, ఇలా లండన్లో, ఇలా రకరకాల ఇంకా చాలా రకాల కోర్సులు చేస్తున్నారు వాళ్ళు. అండ్ దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ ఇండస్ట్రీస్, దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ బిజినెసెస్. వాళ్ళు ఎంతో కెరీర్ పరంగా వెళ్ళాలా, ఈ డర్టీ పాలిటిక్స్లోకి రారు వాళ్ళు. ఇప్పుడప్పుడే రారు, ఎందుకంటే వాళ్ళ ఫాదరే ఇంకా ఫైట్ చేయాలి, ఇంకా 30 సంవత్సరాలు ఫైట్, టగ్ ఆఫ్ వార్ ఇవ్వాలి, ఇచ్చి ఫైట్ చేయాలా. చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు పసి పిల్లలు, బట్ దే ఆర్ వెరీ మెరిటోరియస్ అండ్ దే కెన్ టేక్ ఎనీ హెటిక్యులస్ టాస్క్. ఎలాంటి వాళ్ళ దగ్గర నేను చూసింది ఏంటంటే, ఎలాంటి కఠినమైనటువంటి సమస్యనైనా సరే పరిష్కారం చూసే ధైర్యము, దమ్ము ఆ పిల్లలకు ఉంది. ఎందుకంటే యూనివర్సిటీ ప్రొఫెసర్స్తో మేము ఇంటరాక్షన్లో ఉంటాం. సో దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్, ప్రామిసింగ్ స్టూడెంట్స్ అండ్ వండర్ఫుల్ స్టూడెంట్స్ వాళ్ళు. వైఎస్ భారతి గారు రాజకీయాలు అడుగు పెడితే రాణిస్తుందా? ఎలా ఉండబోతుంది? ఫలితాలు ఏమైనా ఉంటాయా? వైఎస్ భారతి గారికి అవసరం ఏముంది? షీఈ్ అ వెరీ డైనమిక్ లేడీ అండ్ వెరీ ఎడ్యుకేటెడ్ లేడీ. ధైర్యానికి మరో పేరు ఆమె. కాబట్టి ఆమె రాజకీయాలకు రావాల్సినటువంటి పరిస్థితులు వస్తే వస్తారు, అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ పాలిటిక్స్ ఇంకా మామూలు నార్మలైజ్డ్ సిచ్యుయేషన్లో ఉన్నాయి, ఇంకా విజృంభించలేదు ఇవన్నీ కూడా. ఇవంతా చప్పగా అయిపోయినాయి. అప్పుడు ఆంధ్ర కోసం, ఆంధ్ర పాలిటిక్స్ కోసం ఓ విదేశాల నుంచి వచ్చేసారు, హైదరాబాద్ నుంచి వచ్చేసారు, బాంబే నుంచి వచ్చేసారు. డెవలప్మెంట్ మీటింగ్లు, వీడియో కాన్ఫరెన్స్లు జరుగుతూ ఉంటాయి అంతే. అవన్నీ ప్రాక్టికల్గా ఇంకా పెట్టాలిగా. ఓన్లీ ఇప్పుడు గవర్నమెంట్ ఫార్మ్ అయిన తర్వాత ఏం చేస్తారు? చిన్న చిన్న పనులు చేస్తారు ఎవరైనా. కమాన్ పోలవరం ప్రాజెక్ట్ కట్టమనండి, కమాన్ ఈ స్టేటస్ తెప్పించి, ప్రత్యేక స్టేటస్ తెప్పించి చేయమనండి. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయలేరు. కారణం ఏంటంటే వాళ్ళు చేయకూడదని కాదు, ఫండ్స్ ఉండాలా. పవన్ కళ్యాణ్ గారు ఆ జీతాలు చూసుకోవాలా, వీళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడు మన ఇండస్ట్రీస్ మీటింగ్ జరిగింది, యూనివర్సిటీని పెడతామని అన్నారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు చాలా మెచ్చుకున్నారు. ఓకే గుడ్. మరి యూనివర్సిటీకి ల్యాండ్ ఇమ్మన్నారు, ఇస్తానన్నాడు ఆయన. ఇది ఇవ్వలేదు కాబట్టి వేరే స్టేట్కి వెళ్ళిపోయిందని చెప్పారు. ఇప్పుడు ఇమ్మనండి, ఆంధ్రాలో ఉంది కదా, కొత్త ప్లేస్ డెవలప్ అవుతుంది కదా, ఎంపవర్మెంట్ జరుగుతుంది. నాట్ ద వీడియో కాన్ఫరెన్సెస్, వీ షుడ్ బి వెరీ ప్రాక్టికల్. పేపర్లోకి రావాలా, పని జరగాలి. అంతేగాని పోలవరం చేసేస్తారు, లేకపోతే యూనివర్సిటీలు పెట్టేస్తారు, లేకపోతే ఇది అమరావతి, ఏది అమరావతి సిచ్యువేషన్ ఎంతవరకు రోడ్లు క్లీన్ చేయడమా డెవలప్మెంట్ అంటే? కమాన్ చెయ్యాలా, క్యాపిటల్ కట్టేసేయాలా. వేర్ ఈస్ ద హైకోర్ట్? హైకోర్టులో 4-5 సంవత్సరాలు ఈ 2 ప్రభుత్వాల వల్ల, వీళ్ళిద్దరి వల్ల 8-5 సంవత్సరాల కేసులు పెండింగ్లో ఉండిపోయినాయి. ఆ రోజున అమరావతి అని ఆయన, వైజాగ్ కర్నూలు అని ఈయన వల్ల మామూలు మనుషుల యొక్క కోర్టు కేసులు 4 సంవత్సరాలు పని చేయలేదు. హైకోర్టుల కోసం కేసులు లేక కర్నూలు తెలియదు, ఏదో తెలియదు, హాయిగా లీవులు తీసుకున్నారు ఈ గవర్నమెంట్ జ్యుడిషియరీ డిపార్ట్మెంట్. కేసులు ఏమవుతాయి? ప్రజల కేసులు చూడాలా, ప్రజలు అడగాల. అంతేగాని పేపర్ల మీద నేను హైకోర్టు అక్కడ పెడతాను ఆయన, ఇక్కడ పెడతాను ఈయన. మనమేమో క్యాప్షన్స్, చంద్రబాబు నాయుడిని ఏమండి నేను ఇండస్ట్రీ పెడితే నన్ను కూడా జైలు వేసేస్తే అని అడిగితే, చంద్రబాబు నాయుడు గారికి ఆయనకు అంత సీన్ లేదు లేని తమ్ముళ్ళు పెట్టడాలు, ఇవి కాదు. డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంకా స్టార్టే కాలేదు. రోడ్లు క్లీన్లు, డ్రైనేజ్ క్లీన్లు, లైట్లు వేయడాలు, ఇది డెవలప్మెంట్ కానే కాదు. రోడ్లు వేయడాలు డెవలప్మెంట్ ఏంటమ్మా? ప్రజల్లో చైతన్యం రావాలా, స్టూడెంట్స్కి ఎంపవర్మెంట్ రావాలా, స్టూడెంట్స్కి డిగ్రీలు రావాలా, రకరకాల. ఎంతసేపు యూత్ 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 అండ్ యూత్ ఈజ్ అబ్జర్వింగ్. తప్పకుండా స్టూడెంట్స్ అబ్జర్వ్ చేస్తున్నారు. రిక్రూట్మెంట్స్ ఏవి? ఆయన డిఎస్సి అన్నాడు, ఇక్కడేది డిఎస్సి చేయాలిగా. చూస్తారు ప్రజలంతా, చదువుకున్న వాళ్ళంతా గమనిస్తూ ఉంటారు. నాట్ దీస్ పొలిటీషియన్స్ ఏదో స్పీచ్లు ఇచ్చేసి వెళ్ళిపోవడం కాదు. పొలిటీషియన్ ఈజ్ నెవర్ బిలీవబుల్. ఏ పొలిటీషియన్ అయినా సరే ఎవరు కూడా పొలిటీషియన్ నమ్మకూడదు.